నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మటన్ పాయ చేసి చూపించబోతున్నాను. ఇది ఎంతో ఆరోగ్యవంతమైంది. మనం వారానికి ఒకసారైనా తినాలి. ఈ మేక కాళ్ళు అనేవి మనం ఒక 4 కాళ్ళు వారానికి ఒకసారి తెచ్చుకొని శుభ్రంగా దాన్ని కడుక్కోవాలి ఫ్రెండ్స్. అది ఎందుకంటే స్మోకీగా ఉంటుంది, కాలుస్తారు కాబట్టి ఆ కాల్చిన స్మెల్ మనకు రాకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఈ మొక్కలకు పట్టిన తర్వాత 10 నిమిషాలు అట్టే పెట్టేయాలి. ఆ తర్వాత దీన్ని వాటర్తో కడగాలన్నమాట. ఇలాగా మనం 2-3 సార్లు చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తేనే మనకు ఆ కాల్చిన స్మెల్ అనేది పోతుంది అన్నమాట. లేదంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అలాగే ఉండిపోతుంది, మనకు తినేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కాబట్టి ఈ విధంగా కడిగేసుకోండి. అలాగే 2-3 సార్లు ఇలాగే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపెట్టి ఒక 10 నిమిషాలు అట్టే పెట్టేసి ఒక 2-3 సార్లు వాటర్తో కడిగేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి స్మోకీ ఫ్లేవర్ ఉండకుండా ఉంటుంది అన్నమాట. కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఆ నలుపు ఇష్టం లేదనుకోండి, కొంచెం చాకుతో ఇలా గోకేసినా సరే ఆ నలుపు అంతా పోతుంది అన్నమాట. ఫైనల్గా కడిగేసిన తర్వాత ఈ కాళ్ళు ఇలా కనిపిస్తాయి అన్నమాట. మనం ఇప్పుడు వండేసుకుందాం. ఈ మేక కాళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం వారానికి ఒకసారి తినాలి. ఎందుకంటే ఇందులో మెయిన్గా ఉండేది కొల్లాజన్ అన్నమాట. ఈ కొల్లాజన్ మన జాయింట్స్కి ఎంతో అవసరము. ఓల్డ్ అయిపోతున్న పీపుల్కి ఎక్కువగా మటన్ తింటే కొలెస్ట్రాల్ పడుతుంది కాబట్టి మనం ఈ పాయ సూప్ తినడం మంచిది. ఎందుకంటే ఇది లో కొలెస్ట్రాల్ అన్నమాట. సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండదు, మనకి ఆ కొల్లాజన్ మనకి దొరుకుతుంది కాబట్టి జాయింట్ హెల్త్కి అది మంచిది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తగినంత నూనెలో వేసేసుకుని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మటన్ పాయాల్లో మనము టమాటాలు వేయాలి, అలాగే చింతపండు కూడా వేయాలి. అప్పుడే మనకి ఆ గాఢ లేకుండా ఉంటుంది అన్నమాట. లేదంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది. కాబట్టి మనం చింతపండు పులుసు, టమాటాలు కూడా వేసుకోవాలి. ఇలా తగినంత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అతిగా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, చిరు చేదు అనిపిస్తుంది. మనం ఈ సాంతం అలాగే నార్మల్గా వండేసుకున్నాం అనుకోండి, కొంచెం తినలేమన్నమాట. కాబట్టి మనకు ఆ చేదు ఉండకుండా ఉండాలంటే ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం తక్కువ వేసుకుంటేనే మంచిది. ఎలాగో మనం కుక్కర్లో పెడతాం కాబట్టి ఉడికిపోతుంది. ఇప్పుడు ఇవి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఈ మటన్ కాళ్ళు వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్టే ఈ కాళ్ళని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వాటర్ వేసి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేస్తారు. ఆ తర్వాత కర్రీ వండుకుంటారు. నేనేంటంటే మొత్తం కొల్లాజన్ అంతా రావాలి కాబట్టి మనం లాస్ట్లో మనం కుక్కర్లో పెట్టుకోవాలని నేను ఈ విధంగా వండుతున్నాను అన్నమాట. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు, 2 స్పూన్లు గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టండి. బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. మనకి ఈ బోన్స్ అనేవి నలిగిపోవాలి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. హలీం తెలుసు కదా మీకు. హలీం ఏంటి, అందరూ ఎందుకు తింటారు? ఆ బోన్స్ అవి నలిగిపోయి తింటే మంచిది కాబట్టి మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తినడం వల్ల. ఎందుకంటే ఆ కొల్లాజన్ వల్ల మనకు కార్టిలేజ్ అందుతుంది అన్నమాట. ఓల్డ్ అయిపోతున్న వాళ్ళకి ఈ కొల్లాజన్ లేకపోవడం వల్లే స్కిన్ అయి ముడతలు పడిపోతూ ఉంటాయి అన్నమాట. హెయిర్ కూడా బ్రిటిల్ అయిపోతుంది, హెయిర్ కూడా మనకి డ్రై అయిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో మన నెయిల్స్ కూడా పగిలిపోతూ ఉంటాయి. సో మనకి స్కిన్కి, హెయిర్కి అలాగే మనకి డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది. స్కిన్ మీద ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే జాయింట్స్ అరిగిపోతాయి చూడండి, ముసలోళ్ళకి సౌండ్లు వస్తాయి, వాళ్ళకు కూడా మంచిది. పీపుల్కి అయితే చాలా మంచిది. చాలామంది మటన్ తింటే కొలెస్ట్రాల్ కదా అనుకుంటారు, కానీ మేక కాళ్ళల్లో తక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ మటన్తో కంపేర్ చేస్తే. సో వారానికి ఒకసారి మీరు తినొచ్చు. ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసేసుకున్న తర్వాత టమాటాలు వేస్తాను. టమాటాలు కూడా ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. ఏది కూడా డామినేట్ చేయకూడదు అన్నమాట. ఫైనల్గా మనం తినేటప్పుడు మేకకాలు సూప్ తింటున్నాం అన్నట్టే ఉండాలి. ఇప్పుడు టమాటాలు ఎక్కువ వేసేసుకుని, చింతపండు ఎక్కువ వేసుకుని, అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకుని, లేదా కారం ఎక్కువ వేసేసుకుని, ఇలా ఓవర్ డామినేట్ ఏది చేయకుండా ఉంటేనే ఈ మటన్ పాయ చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. ఈ చింతపండు పులుసు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. మనకి సూపు టేస్టీగా ఉండాలి, గాఢగా ఉండకూడదు అంటే మనం కంపల్సరీ కొద్ది గొప్ప చింతపండు పులుసు వేయాల్సిందే. టమాటాలు ఎక్కువ వేసుకున్నా చింతపండు పులుసు వేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా
మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి, కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మీరు. సో తర్వాత మనం ఏం చేయాలి, కుక్కర్ పెట్టేసుకోవాలి, విజిల్స్ వేయించాలి. ఎన్ని విజిల్స్ వేయించాలి, 5 ఈజ్ మినిమం, 5 విజిల్స్ వేయించాలి. కానీ మనకి బోన్ కూడా నలగాలి, ఆ బోన్లో ఉన్న కొల్లాజన్ అంతా బయటికి రావాలి. సో దానికి మనం ఎక్కువ విజిల్స్ వేయించుకోవడం మంచిది. నేను చెప్పాను కదా ముందు 5 విజిల్స్, లాస్ట్ 5 విజిల్స్ వేయించుకోవచ్చు. లేదా ఇలా వండేసుకుని ఒక 10 విజిల్స్ వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. 10 విజిల్స్ వరకు వేయించుకుంటే కనుక మీరు బోన్ కూడా నలిపేసుకుని తినేయచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. అలా తింటేనే మటన్ పాయా సూపు మన బాడీకి మంచిది. అంతే తప్ప లోపల ఉన్న నల్లి బోన్లోంచి దాన్ని పీల్ చేసుకుని ఆ బోన్ పడేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం బోన్తో పాటు తినాలి. హలీం తెలుసు కదా ఫ్రెండ్స్, హలీం ఎందుకు ఆరోగ్యం అంటారు, 12 గంటలు దాన్ని ఉడికించి ఆ బోన్ కూడా అది నుజ్జు అయిపోయే వరకు ఉంచి తింటున్నాం కాబట్టే అది మనకు ఆరోగ్యం. అలాగే ఈ మేకకాళ్ళ సూపు కూడా ఎప్పుడు ఆరోగ్యం అంటే ఆ బోన్స్ కూడా నలిగిపోయి, లేదంటే బోన్స్లో ఉన్న కొల్లాజన్ మొత్తం బయటకు వచ్చేసే వరకు మనం దాన్ని వండాలన్నమాట. ఈ విధంగా ఒక 10 విజిల్స్ లేదా 8 విజిల్స్ వేయించేసుకుని మీరు వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వారానికి ఒకసారి తినండి, ఎందుకంటే నేను చెప్పాను కదా రిచ్ కొల్లాజన్. మీరు ఏజ్ అయిపోతున్న వాళ్ళకి వారానికి ఒకసారి మటన్ బదులు ఈ పాయా సూప్ పెట్టండి, మేకకాళ్ళ సూపు. కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, జాయింట్స్కి మంచిది, స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, వ్రింకిల్స్ రాకుండా ఉంటాయి. అలాగే మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. మనం మటన్ తింటే ఎనర్జీ అనుకుంటాం, కానీ పాయా సూపు ఆల్టర్నేటివ్ మాట, ఎందుకంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా వండుకుంటే మటన్ సూపు భలే టేస్టీగా ఉంటుంది. సో మీరు చూడండి, ప్రతి వారము వండుకోండి. అలాగే మీ దాంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ ఈ పాయా సూపు తినిపించండి, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మన స్కిన్కి కూడా మంచిది, రింకిల్స్ రాకుండా ఉంటాయి, మన హెయిర్కి మంచిది, మన గోళ్ళకు మంచిది. ఇవన్నీ కూడా రిచ్ కొల్లాజన్ సోర్స్. అది ఫ్రెండ్స్ మేకకాళ్ళ సూపు లేదా బోన్ బ్రాత్ అన్న దీన్నే అంటారు, లేదంటే పాయా సూప్ అంటారు. మేకకాల్ షేర్వాన్ కూడా చాలామంది అంటారు. మీకు కనుక నచ్చినట్లయితే కుమార్ రాజా కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.